హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రివ్యూ తీసుకొచ్చాను. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్. సో రెండు ఏవైతే మనకు సమ్మక్క సారక్క జాతరలు అయిన తర్వాత లాంచ్ చేశాడు ఫేస్ లిఫ్ట్. 4 ఇయర్స్కి లాంచ్ చేశాడు. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఫేస్ లిఫ్ట్లే రాలేదు. మస్తు ఎదురు చూస్తున్నారు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కోసం. ఫైనల్గా అయితే ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఎలక్ట్రిక్ వర్షన్ బెటర్ వర్షన్ ఉండే ఫ్రంట్ లుక్, ఇవి దానికన్నా బెటర్ వర్షన్ అయితే తీసుకొచ్చాడు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు 2 విషయాలు చెప్తాను. నా వాయిస్ కొంచెం బాగాలేదు. నిన్ననే నేను శబరిమల నుంచి వచ్చాను. సో కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో దానికోసం మీరు సింపతి కోసం సబ్స్క్రైబ్ అయితే చేయకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నిజంగా మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి, అండ్ ఈ కార్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని షార్ట్ టైప్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అక్కడికి వెళ్ళి కూడా ఫాలో కొట్టి రెడీగా పెట్టుకోండి. ఏమేమి చేంజెస్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా. సో వీడియోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ ఫాలో కొట్టేసేయండి. సెకండ్ థింగ్ వచ్చేసి థ్యాంక్స్ టు ప్రథమ్ మాలిక్. సో మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు మనకు ఫస్ట్ రివ్యూ కోసము. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్క డీలర్ వాళ్ళు. డెఫినెట్గా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తూ జెన్యూన్ రివ్యూస్ అన్నిటికీ కూడా మేమైతే సపోర్టివ్గా ఉంటాము. చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడేద్దాము. సో ఇక్కడ మనకు ప్రైస్ వచ్చేసి 5.59 lakhs నుంచి ఎక్స్షోరూమ్తో లాంచ్ అయింది బేస్ మోడల్. బేస్ మోడల్ రివ్యూ కూడా నెక్స్ట్ మన ఛానల్ నుంచి రేపే వస్తుంది. సో ఇది ఆన్ రోడ్ ఇదంతా కావాలంటే మీకు ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. బట్ ఈ ప్రైస్ January 26, 2026. ఇది మళ్ళీ ఒక 2 months 3 months తర్వాత ప్రైజెస్ ఇవే ఉండవు. కాల్ చేసి మీరు సేమ్ ప్రైస్ అడగండి. సో ఇప్పుడు మనం చేస్తున్న వేరియంట్ వచ్చేసి అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ AMT, అంటే ఇది నాన్ టర్బో. 9,54,900 ఎక్స్షోరూమ్ ఉంది. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఉంది. అండ్ CNG ఆప్షన్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా రాసి ఉంటుంది మనకు పంచ్ అకంప్లిష్ ప్లస్ AMT. సో ఫస్ట్ దీని వేరియంట్స్ గురించి క్లియర్గా మీకు 2 ముక్కల్లో చెప్పాలి అంటే 2 ఇంజన్ ఆప్షన్స్ లాంచ్ చేశాడు. యాక్చువల్గా పంచ్లో ఒకటే ఇంజన్ ఆప్షన్ ఉంటుండే కదా ఇంతకుముందు, న్యాచురల్ ఆస్పిరేట్తో వస్తుండే అది. సో దాంట్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 speed అండ్ AMT అనేది ఆప్షన్ ఉంటుండే. సో ఈసారి ఏంటంటే కొంచెం పవర్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి టర్బో కూడా తీసుకొచ్చాడు. ఆ టర్బో అంటే కొత్త ఇంజన్ ఏం కాదు. నెక్సాన్లో ఏదైతే సక్సెస్ఫుల్ అయిందో ఆల్రెడీ 3 cylinders టర్బో ఇంజన్, సేమ్ ఇంజన్ పంచ్లోకి వచ్చేసింది. దీనివల్ల బెనిఫిట్ ఏంది, నెక్సానే కొనుక్కోవచ్చు కదా సేమ్ టర్బో ఇంజన్ అనుకోవచ్చు. కానీ అది డైమెన్షన్స్ మనకు సబ్ 4 meter SUV అవుతుంది కాబట్టి ప్రైస్ పెరిగిపోతుంది. కాబట్టి అదే మనకు ఇట్లా మైక్రో SUVలో మనకు టర్బో ఇంజన్తో అనుకుంటే ఇంకొక 1 lakh 1.5 lakh అనేది ఇంకా తక్కువగా వస్తుంది. సో మనకు సిటీ డ్రైవ్ కోసం కావాలి, పర్ఫార్మెన్స్ హైవే కోసము, ఒక చిన్న ఫ్యామిలీ కార్ కావాలనుకున్న వాళ్ళకి టర్బో అనేది బాగుంటుంది. లేదు మాకు రెగ్యులర్గా మైలేజ్తో పాటు సిటీ డ్రైవ్కి అనుకున్న వాళ్ళకి న్యాచురల్ ఆస్పిరేట్ ఎప్పుడైతే పంచ్ ఆల్రెడీ సక్సెస్ ఆ ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ మళ్ళీ మనకు ఇందులో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఇది వచ్చేసి న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్, ఇది విత్ AMTతో ఉంది. ఇది దీంట్లో మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. బట్ నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే టర్బో తీసుకొచ్చాడు బాగానే ఉంది, బట్ టర్బోతో CNG తీసుకొస్తే మాత్రం ఇంకా అదిరిపోయేది. అటు పర్ఫార్మెన్స్, మైలేజ్కి మైలేజ్ ఉంటుండే. సో పంచ్లో ఒకే ఒక కంప్లైంట్ అదొకటి. కాకపోతే ఈ న్యాచురల్ ఆస్పిరేట్లోనే తీసుకురావడమే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే మైలేజ్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి CNG. నెక్స్ట్ CNG రివ్యూ బేస్ మోడల్ రాబోతుంది మన ఛానల్లో. చలో ఏమేమి చేంజెస్ చేశారో ఒక్కసారి మీకు ఫేస్ లిఫ్ట్లో ఏమేమి మారాయి అనేది ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనకు ఈ ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా కూడా చేంజ్ అయింది. ఇంతకుముందు ఏంది ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా కిందికి వెళ్తుండే, ఇప్పుడు కొంచెం స్ట్రెయిట్ లైన్లో తీసుకొచ్చాడు. కొంచెం ఫస్ట్ టైం అంటే కొద్దిగా ఈ డిజైన్ బేబీ సిఆర్ అలా అనిపిస్తుంది ఇది. సో ఇది ఒకటి. ఇందులోనే మనకు DRL వస్తుంది అండ్ ఇందులోనే ఇండికేటర్ అవుతుంది. ఇది ఇండికేటర్ వేస్తే ఇండికేటర్గా మారుతుంది. టాప్ మోడల్ కాబట్టి ఇలా ఉంది, లేదంటే బేస్ మోడల్లో బల్బ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకు టాప్ మోడల్ కాబట్టి LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫుల్ LEDs, ఫాగ్ లైట్స్ ప్రొజెక్టర్తో వస్తాయి. ఈ డిజైన్ ఏరోడైనమిక్స్ కోసం పెడతారంటారు, బట్ నిజంగా ఇంజనీరింగ్ వర్క్ చేసే వాళ్ళు చాలా ఆలోచించే చేస్తారు. నాకెందుకో ఇక్కడ నుంచి మట్టి అంతా కూడా పడుతుంది అనిపిస్తుంది టాటా కార్స్లో. బట్ ఇంజనీరింగ్ వర్క్ చేశారంటే డెఫినెట్లీ టైర్స్ హీట్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి చేస్తారు. ఫ్యూచర్స్ అంటారా, అసలు టాటా వాళ్ళు ఈ ప్రైస్లో ఇచ్చండి ఫ్యూచర్స్ ఎవరు కూడా ఇవ్వరు. 360 కెమెరాస్, ఫ్రంట్ కెమెరాస్ కూడా మనకు ఇందులో వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. ఇంకా ADAS కూడా రాలేదు, రెడీగా పెట్టాడు. రెడార్ ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లాస్టిక్ డమ్మీ పెట్టాడు. సో ఫ్యూచర్లో నాకు తెలిసి ఎలక్ట్రిక్ వర్షన్ వస్తుంది కదా, మళ్ళీ ఇదే ఫేస్ లిఫ్ట్ మోడల్ ఆఫ్ ఎలక్ట్రిక్ వర్షన్, దాంట్లో నాకు తెలిసి ADAS కూడా వచ్చేస్తుంది. ఇంకా ప్రాబ్లం లేదు, ఎందుకంటే డమ్మీ కనిపిస్తుంది మనకు అక్కడ క్లియర్గా. దాంట్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఈ బోనెట్ డిజైన్ కూడా మారింది. ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ లైన్ స్ట్రైట్ లైన్ ఇలా వచ్చింది కదా, ఇది నెక్సాన్ నుంచి తీసుకున్నారు ఇన్స్పిరేషన్గా. ఎందుకంటే దీంట్లో మనకు ఇంజనీరింగ్ వర్క్ ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకు స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంపాక్ట్ అయినప్పుడు ఈ స్ట్రెంత్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మధ్యలో వీక్ ఉంటుంది. చాలామంది ఈ మధ్యలో వీక్ ఉంటే టాటా వాళ్ళ క్వాలిటీ తగ్గారా అని అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది.
ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే సైడ్ ఇంపాక్ట్ అయినప్పుడు ఇక్కడ, ఫ్రంట్ ఇంపాక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటుంది కాబట్టి ఈ పార్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. మధ్యలో మనకు అంత అవసరం లేదు, ఇంజన్ ఉంటుంది కాబట్టి అదైతే ఇంపాక్ట్ తీసేసుకుంటుంది. నార్మల్ రెగ్యులర్ వైపర్స్ వచ్చాయి. నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే సైడ్ ప్రొఫైల్ ఏం పెద్దగా అప్డేట్స్ అనేవి చేయలేరు. సో అదే లుక్స్ అదే డిజైన్. ఒకే ఒకటి అబ్జర్వేషన్ నేను చేసింది, సైడ్ మనకు అలాయ్ వీల్స్ అనేవి మార్చారు డిజైన్. నాకు ఇవైతే మస్తు అనిపిస్తున్నాయి, కొద్దిగా హ్యారియర్ లాంటి డిజైన్ అనిపిస్తున్నాయి. కొంచెం వేరే కార్స్ కూడా మిక్స్డ్ లాగా అలా కొట్టాడు, కానీ బాగున్నాయి. ఈ కార్కి అయితే సెట్ అయింది నాకు. ఎస్పెషల్గా ఈ థిన్ ఏదైతే బార్స్ ఉన్నాయో ఇవి నాకు బాగా అనిపించాయి. ఫ్రంట్లో డిస్క్ ఉంది, వెనకాల కూడా డ్రమ్ పెట్టాడు. ఈ కార్కి సరిపోతాయి 4 డిస్క్ బ్రేక్స్, అంత పవర్ అయితే అవసరం లేదు. ఎలక్ట్రిక్ కార్కి 4 డిస్క్ బ్రేక్స్ కావాలా. సెక్షన్ టాప్ మోడల్లో 195, 60, 16 ఇంచెస్ వస్తుంది. అసలు మైక్రో ఎస్యూవీలో కూడా 16 ఇంచెస్ టైర్లు అనేవి ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో కంపెనీస్. గ్రేటే. గుడియర్ టైర్స్ ప్రస్తుతానికి ఈ కార్కి ఉన్నాయి. మళ్ళీ మీరు తీసుకున్నాక 6 మంత్స్కి టైర్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న టైర్లు స్టెప్ని మన బూట్లో ఉండదు. అండ్ ఇవి కంపెనీ కూడా గుడియర్ రేపు వస్తాయని కూడా మళ్ళీ గ్యారంటీ లేదు. మళ్ళీ మీరు వచ్చి మాకు గుడియర్ టైర్స్ కావాలంటే డీలర్ వాళ్ళు ఏం చేయలేరు దానికి. సో డోర్ హ్యాండిల్స్ డిజైన్ ఏం మార్చలేడు, ఇక్కడే ఇచ్చారు. వెనకాల డోర్ హ్యాండిల్, ఫ్రంట్ డోర్ హ్యాండిల్ కూడా సేమ్ డిజైన్. రిక్వెస్ట్ సెన్సర్, ఓఆర్విఎం కూడా ఏం మార్చలేడు, సేమ్ డిజైన్ ఉంది. విండో గ్లాస్ సేమ్, రూఫ్ రైల్స్ అన్నీ సేమ్, డైమెన్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ ఉంది. సో దీనివల్ల ఏంది, క్యాబిన్ స్పేస్ ఏం పెద్దగా బెటర్ అని ఎక్స్పెక్ట్ చేయలేము. లుక్స్ కొంచెం బెటర్గా అనిపించే వాళ్ళ కోసం సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వెనకాల ప్రొఫైల్ మళ్ళీ మార్చాడు. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు వెనకాల ప్రొఫైల్ కంప్లీట్గా కొంచెం నెక్సాన్లా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఒక పెద్ద కార్లా అనిపిస్తుంది ఫీల్ అనేది. ఆల్రెడీ పంచ్ లాంచ్ అయినప్పుడే ఒక మైక్రో ఎస్యూవీ కాదు, ఇది ఒక ఎస్యూవీ లాగా తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఫస్ట్ మనము ఎస్యూవీ లుక్స్ చూసింది అంటే రెనాల్ట్ క్విడ్లో చూసాం మనము. చిన్న కార్ దూరం నుంచి వస్తుంటే ఒక ఎస్యూవీ లాగా అనిపిస్తుండే. సేమ్ మళ్ళీ ఇంకా దానికన్నా బెటర్ డైమెన్షన్స్లో బెటర్ క్వాలిటీతో మనకు పంచ్ అనేది లాంచ్ అయింది. పెద్ద కార్లో అనిపిస్తుంది చిన్న కారు. సో ఈ టైల్ ల్యాంప్స్ ఇక్కడ వరకు ఉంటుండే పాతవి, ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాడు. సో వెనకాల డిజైన్ చూడండి, కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వచ్చాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్గా ఉంది, ఎల్ఈడీస్. సో ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడీస్ అనుకుంటున్నాను. వైపర్, డిఫాగర్ అన్నీ వచ్చేసాయి మనకు. పంచ్ బ్రాండింగ్, 2 సెన్సార్స్ ఉన్నాయి. సో చాలామంది ఏమనుకుంటారు అంటే 2 సెన్సార్లు ఉన్నాయి కదా, మరి ఇంత కార్కి ఇక్కడ కూడా సెన్సార్ లేకపోతే మనకు తగులుతుంది అనుకుంటారు. 2 సెన్సార్లు ఎందుకు ఇస్తారంటే ఆల్మోస్ట్ ఈ ఒక్క 2 సెన్సార్లే ఆల్మోస్ట్ ఈ రేడియేషన్ అంతా కూడా కవర్ చేస్తుంది కాబట్టి ఈ కార్కి సరిపోతాయి అనే కంపెనీ అలా డిజైన్ చేస్తుంది. చలో బూట్ స్పేస్ కూడా చూస్తే సేమ్ బూట్ స్పేస్. ఇంతకుముందు పంచ్లో ఏదైతే ఉండేనో ఇప్పుడు కూడా అదే బూట్ స్పేస్ ఉంది, ఏం మారలేదు పెద్దగా. సో దీని కింద స్పేర్ వీల్ అనేది చెప్పినాక అపోలో ఇచ్చాడు, బయట గుడియర్ ఇచ్చాడు. ఈ డిజైన్ ఇంకా మార్చలేరు. సో పార్సల్ ట్రే డిజైన్ అనేది ఇంకా అలాగే ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి స్టాప్ లాగా ఉంటుంది కదా, సో దానికోసం అలా కట్ చేస్తారు. ఇప్పటికి కూడా అలానే ఉంది. రైట్, ఓకే. నెక్స్ట్ మనకి ఇదంతా కూడా కొంచెం ఇన్స్టలేషన్ పెంచాడు. టాప్ మోడల్కి రైనో ఇచ్చాడు, రైనో బ్రాండింగ్ చూడలేదు అది ఎందుకు ఇచ్చాడో. చలో నెక్స్ట్ మనకి ఇంటీరియర్స్ 90 degrees డోర్ ఓపెనింగ్. సో పంచ్లో స్పెషాలిటీ 2 డోర్లు 90 degrees ఓపెనింగ్, ఈజీ టు ఎంటర్ అండ్ ఎగ్జిట్. సో ఇది మనకు ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చూస్తున్నాం మనము. పంచ్లో వచ్చేసి, ఆల్ట్రోస్లో వచ్చేసి 90 degrees డోర్ ఓపెనింగ్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు. కంఫర్ట్లో ఏం మారదు, ఫ్యాబ్రిక్ సీట్స్ టాప్ మోడల్లో కూడా. యాక్సెసరీస్లో లెదర్ సీట్స్ కొనుక్కోవాలంటారు మళ్ళీ. చలో మీకోసం చూపెడతాను ఒకసారి. అండర్ థై సపోర్ట్ ఓకే, నాట్ బ్యాడ్. నీ రూమ్ కూడా పర్లే. హెడ్ రూమ్ ఇగో ఇక్కడ ఇలా వెళ్ళింది, మీరు చూసారా, ఇలా రూఫ్ పైకి వెళ్ళింది. ఇక్కడ హెడ్ వస్తే మాత్రం స్పేస్ ఉంటుంది. 5.6 feet వాళ్ళకి సరిపోతుంది. 6 feet కంటే ఇంకెక్కువ ఉంటే మాత్రం హెడ్ రెస్ట్ అనేది ఇక్కడ మీకు అర్థమైపోయింది, తగులుతుంది చూసారా మీద. సో గ్యాప్ లేదు, సో హెడ్ రెస్ట్ అనేది తగులుతుంది. 6 air bags ఇప్పుడు స్టాండర్డ్ చేశారు. నేను ఫస్ట్ లాంచ్ అయినప్పటి నుంచి మొత్తుకుంటున్నా 2 air bags చంపుతున్నవారు, 6 air bags ఇవ్వమని. ఫైనల్లీ ఇచ్చాడు. వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయి, టైప్ సి పోర్ట్స్ వచ్చాయి, స్టోరేజ్ స్పేస్ ఉంది. సో దట్స్ ఇట్. హామ్ రెస్ట్ వచ్చింది. సన్ రూఫ్ అయితే మనకి ఎప్పటి నుంచో కూడా లాంచ్ చేశాడు. ఎప్పుడైతే సిఎన్జి వర్షన్ వచ్చిందో అప్పటి నుంచే మనకు సన్ రూఫ్స్ అనేవి లాంచ్ అనేది చేశాడు. చలో నెక్స్ట్ ఒకసారి డ్రైవర్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. కీస్ వచ్చేసి హ్యారియర్, సఫారీ లాంటి కీస్ అనేవి చూడొచ్చు. బట్ సియారాలో చాలా మారింది కీస్. ఇప్పుడు కర్వ్ నుంచి కీస్ మారాయి. ఇది ఇంకా ఓల్డ్ కీసే, పర్లే, నాట్ బ్యాడ్ కీస్ విషయంలో. చలో ఇంటీరియర్ డ్రైవర్ సైడ్ నుంచి మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ లుక్ అయితే గ్రే అండ్ బ్లాక్ సీట్ కవర్స్, గ్రే కూడా కాదు ఇది,
కొంచెం బ్లూయిష్ గ్రే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చాడు. సేమ్ కంట్రోల్స్, ఇంటీరియర్ ఏం మార్చలేడు. పంచ్లో ఇంతకుముందు ఏదైతే ఉండేనో సేమ్ ఇంటీరియర్ ఉంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియో స్కిప్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ చేసి లాస్ట్కి వచ్చేయండి ఇన్ఫర్మేషన్ కోసం, లేదంటే చూసేయండి. సో ఇది ఏఎంటీ కారు, పుష్ బటన్. సో లైట్స్ ఆఫ్ చేసేసి, సో ఫస్ట్ అయితే స్టీరింగ్ వీల్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇప్పుడు కామన్ అయిపోయింది అన్ని టాటా కార్స్లో. ఇలిమినేటెడ్ టాటా లోగోతో 2 స్పోక్ స్టీరింగ్ తోటి, వాయిస్ కంట్రోల్స్, ఇక్కడ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్స్, ఆటో వైపర్లు వచ్చాయి. నెక్స్ట్ మనకు హాట్ హెడ్ ల్యాంప్స్ అయితే రాలేవు, నార్మల్ హెడ్ ల్యాంప్సే. ఈ స్క్రీన్ గురించి చెప్పాలి అంటే ఇది ఆల్మోస్ట్ నాట్ బ్యాడ్ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ లాగా ఉంటుంది. మనకి ఫస్ట్ ఈ సెగ్మెంట్లో టియాగో నుంచి స్టార్ట్ అయింది ఈ స్క్రీన్ అనేది, రామాయణము. ఇప్పటివరకు కూడా ఇదే స్క్రీన్. సో బాగుంటుంది, ఎక్కువగా ల్యాక్స్ అన్నీ కూడా ఉండవు అనుకున్నాను. చలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 360 కెమెరా క్వాలిటీ ఇద్దాం. ఆబ్వియస్లీ బాగుంటాయి. ఇది కూడా ల్యాండ్ రోవర్ నుంచి కాపీ కొట్టేశాడు, ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. నెక్స్ట్ రేడియో, సౌండ్ ఏమో లేదు. అంబియన్ లైటింగ్ కూడా లేదనుకుంటా, ఈ కార్కి అవసరం లేదు. చలో ఇవి అయితే బేసిక్ ఫీచర్. వైర్లెస్ అన్నట్టు యాపిల్ కార్ప్లే కనెక్టెడ్, ఐఆర్ఎఫ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి టాటా వాళ్ళవి. ఇక్కడ ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మార్చలేడు, ఇదే స్క్వేర్. ఈ మధ్యలో కొత్తగా ఇక్కడ అజర్ లైట్ ఉంటుండే, అది తీసి ఇక్కడ పెట్టాడు టచ్లో. ఇక్కడ అజర్ లైట్ తీసేసాడు, డమ్మీ పెట్టాడు. బేస్ మోడల్ ఇక్కడ వస్తుంది అనుకోండి. ఈ టచ్ ప్యానల్ కూడా మనం చూసాము, టియాగోలో చూసాము, పంచ్లో చూస్తున్నాము, ఈవీలో, నెక్సాన్లో చూసాము. ఇదే టచ్ ప్యానల్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టాడు. సో కొంతమందికి ఆటోమేటిక్ కార్లో టచ్ ప్యానల్ బాగుంటుంది, ఎందుకంటే ఒక్కసారి మనము ఆటోమేటిక్లో పెట్టేసి సో ఇంకా మనం స్టీరింగ్ మీదనే చేయబెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అదే మాన్యువల్ వాళ్ళకి థర్డ్ గేర్ వేస్తున్న కొద్దిగా ఇలా టచ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అజలేట్ ఆన్ అయింది, జస్ట్ ఇంతే, ఫెదర్ టచ్ లాగా ఉన్నాయి ఇవి. సో మాన్యువల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. టచ్ అంత ఇష్టం ఉన్న వాళ్ళకైతే, ఇష్టం లేని వాళ్ళకైతే సెట్ కాదు ఇది. నాకైతే పర్సనల్గా మాన్యువల్ ఫిజికల్ బటన్స్ ఇష్టము. ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని. 12 వాట్ సాకెట్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చింది టాప్ మోడల్లో, టైప్ సి పోర్ట్ వచ్చింది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఫస్ట్ టైం మనకి తీసుకొచ్చాడు, ఈవీలో ఉంటుండే, ఇప్పుడు మనకి టాప్ మోడల్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా వచ్చేసింది. కప్ హోల్డర్స్ ఇచ్చాడు ఫైనల్గా, అడగంగా 5 ఏళ్ళ నుంచి కప్ హోల్డర్స్ ఫైనల్ మనం కనుగొట్టాడు. హ్యాండ్ బ్రేక్ వచ్చింది. స్టోరేజ్ పై చిన్నగా అయితే ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఈవీ వర్షన్లో అయితే వస్తాయి టాప్ మోడల్లో, దీంట్లో అయితే రావు. ఏసీ కూలింగ్ అంటారా, ఏసీ కూలింగ్ కూడా బాగానే ఉంటుంది. ఏఎంటీ కదా, కొంచెం గేర్ బాక్స్ లాగ్. ఏఎంటీ అంటే టాటా వాళ్ళ ఏఎంటీ లాగా అని నేను అనను, బాగానే వస్తుంది కూలింగ్. కాకపోతే ఏంటంటే ఏఎంటీ కొంచెం ఏ గేర్ బాక్స్ అయినా లాగే ఉంటుంది. దీంట్లో ఒకవేళ మనకి టర్బో తోటి ఆటోమేటిక్ ఏటీ వస్తే మాత్రం బాగుంటుండే, బట్ అది రాలేదు, మిస్ అయింది. సేమ్ డాష్ బోర్డ్ మార్చనే లేడు ఫేస్ లిఫ్ట్లో, ఇది ఒకటి కొంచెం డిసప్పాయింట్ అనేది చేస్తుంది. సో స్పీకర్లు 4, ట్విట్టర్లు 4 టాప్ మోడల్ వస్తాయి. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే మీరు ఆటో డిమింగ్ అయ్యారు, ఏమొచ్చింది చూసారా, సన్ రూఫ్ వచ్చింది, ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ వచ్చాయి. ఇది ఓవరాల్గా చూస్తాము. చలో 360 కెమెరాస్. సో మెయిన్ కాంపిటీషన్ ఏంది ఇప్పుడు దీనికి లేదు. ఆల్రెడీ ఇది అడ్వాన్స్లో ఉండే కాంపిటీషన్లో మనకు ఏమేమి వస్తుండే, దీంట్లో గ్రాండ్ ఐటెన్ నియాస్ వస్తుండే, ఇప్పటికీ కూడా అది ఫేస్ లిఫ్ట్ అనేది రాలేదు. నెక్స్ట్ సిట్రియాన్ C3 వస్తుండే, అది ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ అనేది అంత బాగుండదు. సో ఆ రెండు కూడా సేల్స్ లేవు ఇప్పుడు. ఈ సెగ్మెంట్లో, ఈ సైజ్లో, ఈ ప్రైస్లో వేరే ఆప్షన్ లేకుండా టాటా అలా లాక్ చేసేస్తున్నాడు మనల్ని. నెక్సాన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా సెగ్మెంట్లో ఆ ఫీచర్స్, ఆ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, ఆ ఇంజన్ ఎవ్వరు ఇవ్వట్లేరు. సో టాటా ఎట్లా అంటే, మన ఒకప్పుడు మారుతి హోండాయి మొత్తం మన ఇండియన్ స్టడీ చేసేసింది చూసారా, అలా మా టాటా ఇప్పుడు మన ఇండియన్ మొత్తం స్టడీ చేసేస్తుంది. మనకి ఏం కావాలి, మన బడ్జెట్ ఏంది, మన ప్రైస్ ఏంది, మనకి సేఫ్టీ, మైలేజ్ కన్సిడర్, సో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి సో వాళ్ళు కరెక్ట్ లాంచ్ చేస్తున్నాడు, ఫ్యూచర్స్తో పాటు ఫ్యూచర్స్కి ఇచ్చేస్తున్నాడు. సో ఏమొస్తుంది ఈ ప్రైస్లో చెప్పండి, ఇంత మంచి లుక్స్ తోటి, సేఫ్టీతో పాటు బిల్డ్ క్వాలిటీ. బట్ ఈ కార్కి ఏంటంటే కొంచెం సస్పెన్షన్ ఎందుకో వెనకాలది గ్యాప్ ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. సో వెనకాల సస్పెన్షన్ రేజ్ అయినట్టుగా అనిపిస్తుంది, ఏమో ట్యూన్ కూడా చేశాడేమో, టెస్ట్ డ్రైవ్ చేస్తాను తొందరలో. ఫ్రంట్ది కూడా రేజ్ అయింది చూసారా, ఫ్రంట్ది ఎక్కువ, ఇక్కడ పాత పంచ్తో కంపేర్ చేస్తే సైజ్ పెరిగింది ఏమో చెప్తున్నా. సరే ఓకే, ఇంకోటి ఈ డిజైన్ కూడా ఎందుకు ఇస్తాడో నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి మట్టి అంతా ఎగురుతూ ఉంటుంది. ఏరోడైనమిక్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ వర్క్ చేస్తారు కరెక్టే, బట్ ఆల్రెడీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న తర్వాత కూడా కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ నుంచి మట్టి అంతా వస్తుందని
థిక్ క్లాడింగ్స్ మంచి ప్రొటెక్టివ్గా ఉంటాయి. సో ఈ సైడ్ వీల్ ఆర్చెస్ కొంచెం సైజ్ తగ్గించాడు, బాగానే ఉంది. ఓవరాల్గా అయితే ఫేస్ లిఫ్ట్ వర్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ కూడా పెద్దగా ఏం పెరగలేదు కాబట్టి స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ సిఎన్జి విత్ బేస్ మోడల్ నెక్స్ట్ రివ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. ఇలాంటి జెన్యూన్ అండ్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే ఫాలో కొట్టండి, లైక్ షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రథమ్ మాలిక్ని విజిట్ చేయండి, బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి. సో కొత్త కార్ కదా, డిస్కౌంట్స్ ఏమైతే మనం ప్రొవైడ్ చేయలేము, సారీ. బట్ సూన్ డెలివరీస్ లాంటివి అయితే ప్లాన్ చేస్తాం. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.